స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం లక్షట్పేట్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ టోర్నమెంట్ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతని క్రీడల్లో ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాల్, బొప్పు కిషన్, రమేష్ చంద్, నరేష్ చంద్, వేముల మధు, సమరం బిట్టు, పైడిపాల రమేష్, గంగన్న, పాంచాల రమేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏదైతే జాతీయ యువత దినోత్సవం నేషనల్ యూత్ డేగా దీన్ని దేశమంతటా కూడా జరుపుకుంటాం. స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తి. వివేకానంద గారు ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వెళ్ళి మన దేశం యొక్క గొప్పతనము, మన సంస్కృతి గురించి, మన హిందుత్వం గురించి, మన యోగా గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. మన దేశంలో నలుమూలల వెళ్ళి యువతకు స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తాము. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువత దినోత్సవం జరుపుకోవాలని ఈరోజు ఇక్కడ లక్షట్పేట్ పట్టణంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కబడ్డీ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున లక్షట్పేట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు, యువకులు పాల్గొంటున్నారు. కబడ్డీని ప్రోత్సహించాలి, క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. దీంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. దీన్ని నిర్వహిస్తున్న ఎవరైతే కోచెస్, ఎంపైర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు.